For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. 9వ రోజు మాతంగి లేదా రాజశ్యామల మహావిద్య రాజ్యాధికారం కోసం. అందరికీ తెలిసిందే కదా, కేసీఆర్ గారు చేయించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారు. ఓకే, రాజశ్యామల మహావిద్య ఇచ్చే బలి కార్యక్రమంలో ఏ జంతువునైతే బలిస్తారో అక్కడ సంకల్పంలో చాలా క్లియర్గా చెప్తారు. ఆ యొక్క ఆత్మకి ఉన్నత స్థితి కలిగించమని మంత్రంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది వేద పండితులు. జనరల్ కనిపించే విధానం వేరు, మనకి అక్కడ జరిగే వేదంలో చెప్పిన క్రతువు వేరు. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నదండి. గురుగారు, మీరు చేస్తున్న దశమహాయజ్ఞం యొక్క విశిష్టత తెలియజేస్తారా? దశమహావిద్య మహాయాగం ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన కామాఖ్య మందిర ప్రాంగణంలో మనం చేస్తున్నాము. జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు. ఓకే, ఈ యొక్క పూర్తి వివరాలు మీకు పాంప్లెట్ డిస్ప్లే చేస్తాను. మొత్తం అన్ని డీటెయిల్స్ చూడండి ఒకసారి. తప్పకుండా. మనకి ఈ 10 రోజుల పాటు మొదటి రోజు కాళీ మహావిద్య ఉపాసన. మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా డిస్ట్రాయ్ చేయడానికి. రెండవ రోజు తారా మహావిద్య, వాక్శుద్ధికి, మన యొక్క ఎనిమీస్ని నల్లిఫై చేయడానికి చాలా అత్యంత శక్తివంతమైన మహావిద్య. మూడవది త్రిపుర సుందరి అంటే షోడశి. ఇది మనకి సామాన్యంగా ఎటువంటి కోరికలు ఉన్నా కూడా తీర్చే శక్తివంతమైన మహావిద్య. 4వ రోజు భువనేశ్వరి మహావిద్య, రాజ్యాధికారం కోసం చేసుకునేది. 5వ రోజు త్రిపుర భైరవి మహావిద్య, మనకి అంటే వశీకరణ, ఒక మాసెస్ని అట్రాక్ట్ చేయడం అంటాం కదా. అంటే రాజకీయ నాయకులు కొన్ని వేల మందిని ఫాలోయర్స్ కావాలనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు చేసుకునే త్రిపుర భైరవి మహావిద్య. దీనే ఒక విధంగా వశీకరణ అని కూడా అంటారన్నమాట. ఓకే, వశీకరణ అంటే తంత్రశాస్త్రంలో ఒక ప్రయోగం మాత్రమే, దాన్ని క్షుద్ర పూజలుగా అనుకోవద్దు. ఓకే, క్షుద్ర పూజలు అంటూ ఎక్కడ కూడా తంత్రశాస్త్రంలో ఎక్కడా లేదు. ఓకే, మరీ చెప్తున్నాను, ఆ కన్ఫ్యూజన్ ఎవరు పెట్టుకోవద్దు. మనం చేసే పూజ యొక్క సంకల్పం మంచి కోసం అయితే మంచిది, అంతే. మన చెడు కోసం ఒక సంకల్పించుకొని చేస్తే అది క్షుద్రమైన కోరికలతో చేసే క్షుద్ర పూజ, అంతేగాని శాస్త్రంలో ఎక్కడ కూడా క్షుద్ర పూజలు అంటూ ఉండవు. ఓకే, 6వ రోజు చిన్నమస్తా మహావిద్య, మన పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ సుకృతం అంటాం కదా, ఆ పాపాలన్నీ తొలగిపోవడానికి. 7వ రోజు ధూమావతి మహావిద్య, ఎటువంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా సమస్య పోతాయని చెప్తారన్నమాట. 8వ రోజు బగళాముఖి మహావిద్య, కోర్టు కేసుల నుంచి మన యొక్క శత్రువు యొక్క వాక్ స్తంభన కోసం వీళ్ళు ఈ యొక్క మహావిద్యను చేసుకుంటారు. 9వ రోజు మాతంగి లేదా రాజశ్యామల మహావిద్య, రాజ్యాధికారం కోసం. అందరికీ తెలిసిందే కదా, కేసీఆర్ గారు చేయించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారు. ఓకే, రాజశ్యామల మహావిద్య. చివరి రోజు 10వ రోజు కమలాత్మిక మహావిద్య, లక్ష్మీ కటాక్షం కోసం. ఈరోజే ఆ 10వ రోజే అంటే 15 జూలై నాడే మహాపూర్ణాహుతి ఉంటుంది. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా వేద పండితులతో మన దక్షిణాచారం ప్రకారం అమ్మవారి యొక్క ఆరాధన అన్నీ కూడా సాత్వికమైన ఆరాధన జరుగుతుంది. సాయంత్రం మరి క్షేత్ర మహత్యం కదా, మరి క్షేత్రం మనం ఏ క్షేత్రంలోకి వెళ్ళామో అక్కడ ఆచారాలు పాటించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం శబరిమలకి వెళ్ళాం, అయ్యప్ప మాల వేసుకుంటే మనల్ని 18 ఎక్కనిస్తారు, అవునా కదా ఆచారం. మాల వేసుకోలేదు, వెనకాల వేరే స్టేర్ కేస్ నుంచి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి పంపిస్తారు కదా, అంటే అక్కడ ఆచారం అది. మనం ఇక్కడ ఆచారం ఏంటి? తంత్ర సాధన ఆచారం. అమ్మవారు ప్రీతి చెందేది అక్కడ వామాచార కౌళాచార పద్ధతుల్లో చేస్తేనే అక్కడ అమ్మవారు ప్రీతి చెందుతుంది. కాబట్టి అక్కడ మనం సాయంత్రం నుంచి వామాచార పద్ధతిలో, పంచమకార పద్ధతుల్లో బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట
ప్రతిరోజు ఆ అనుష్ఠాన దేవతకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వామాచార కౌలాచార పద్ధతులు అక్కడ ఎటువంటి ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారం ప్రకారం కూడా అక్కడ అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది. గురుగారు, ఇలా అమ్మవారికి యాగాలు ఇలా పూజలు చేసేటప్పుడు బలిస్తూ ఉంటారు చాలా మంది. ఇది ఎంతవరకు న్యాయం గురుగారు? ఓకే, అంటే వేదంలోనే చెప్పబడింది. ఇక్కడ ఒక బలి అనగానే ఒక జంతు బలి అంటే మనం ఒక ఆస్పెక్ట్లో చూస్తాం. ఓకే, ఇప్పుడు దేవతామూర్తులు అక్కడ చేసే ఆచారం చాలా ఇంపార్టెంట్. ఏ ఆచారంలో చేస్తున్నాము? ఓకే, మనకి ఇంతకుముందు స్వామి ఆదిశంకరాచార్యుల వారు ఆయన యొక్క ముందు అంతా కూడా కాంచీపురంలో మధుర మీనాక్షి టెంపుల్ అన్నీ కూడా ఉగ్రదేవతా స్వరూపాలు. అక్కడ ప్రతిరోజు బలి కార్యక్రమాలు జరిగేవి. ఓకే, స్వామివారు అమ్మవారిని శాంతపరిచి ఆ రౌద్ర రూపానంతా కూడా శ్రీచక్రంలో నిగుణీకృతం చేసి ఆయన అక్కడ స్వామివారు శ్రీచక్ర స్థాపన చేసిన తర్వాత అమ్మవారు శాంత స్వరూపం అయ్యారని చెప్పి మనకి స్థల పురాణంలో చెప్పబడింది క్లియర్గా. ఇక్కడ మొత్తం స్వామివారు అక్కడ ఉన్న ఆచారాలని కంప్లీట్గా మార్చేసి దక్షిణాచారంలోకి మార్చేశారు. కానీ ఇప్పుడు కామాఖ్య దేవాలయంలో అక్కడ జరిగే పూజలు వామాచార కౌలాచార పద్ధతుల్లో మాత్రమే జరుగుతాయి కాబట్టి అక్కడ ఆచారం పాటించాలి. ఒకటి ఫస్ట్. రెండోది ఏంటంటే ఇచ్చే బలి కార్యక్రమంలో ఏ జంతువునైతే బలిస్తారో అక్కడ సంకల్పంలో చాలా క్లియర్గా చెప్తారు. అమ్మవారికి ఈ బలి కార్యక్రమం చేస్తున్నాం కదా, ఈ జీవిని ఉన్నతమైన జీవితం ప్రసాదించు తల్లి అని. అంటే ఒక జంతువుగా పుట్టింది కానీ ఇంకా ఉన్నతమైందంటే మానవ జన్మను ప్రసాదించమని కదా. మనం మానవ జన్మ ఎత్తాం. మనం మన యొక్క డెస్టినీ ఏమై ఉండాలి? మోక్షమై ఉండాలి కదా. మనం మోక్ష మార్గం ఎవరైనా ఎదుగుతున్నామా? మనకు అన్ని కోరికలు కామ్యాలు అటు పరిగెత్తుదాం అది సంపాదిద్దాం ఇది తప్పితే మోక్ష మార్గం లేదు. మోక్ష మార్గం లేకుండా తప్పులు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మనం వెనక్కే పడిపోతాం. అంటే మళ్ళీ ఏ జంతువులాగా పుడతాం. ఇదే శాస్త్రం చెప్పబడింది. మరి ఆ జంతువుని బలి ఇచ్చేటప్పుడు అక్కడ సంకల్పంలో చాలా అద్భుతంగా ఆ యొక్క ఆత్మకి ఉన్నత స్థితి కలిగించమని మంత్రంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది వేద పండితులు. ఓకే, ఇది జనరల్ కనిపించే విధానం వేరు, మనకి అక్కడ జరిగే వేదంలో చెప్పిన క్రతువు వేరు. ఓకే, అది అర్థం చేసుకుంటే దాని యొక్క అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అక్కడ జరిగే ఆచారాలు మనం అక్కడ ఎటువంటి ఆచారాలు కూడా అక్కడ మారలేదు కాబట్టి ఇక్కడ స్వామివారు మనకి ఆదిశంకరాచార్యుల వారు ఉన్న ఆచారాలను మార్చి దక్షిణాచార పద్ధతిలో చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ అక్కడ ఎలా అయితే తంత్రశాస్త్రం ప్రకారమే అక్కడ ఇప్పటికీ ఆచారాలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఆచార వ్యవహారాల్ని మనం కట్టుబడి ఉండాలి. వాటికి మనం నిబద్ధులై అక్కడ ఉన్న ఆచారాల ప్రకారం అమ్మవారిని ఆరాధించాలి. గురుగారు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? అంటే ఈ యొక్క మహాయాగంలో లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టే ఛాన్స్ చూస్తాము. లైవ్ టెలికాస్ట్లో చూసుకోవచ్చు. ఓకే, ఈ లోకక్షేమం కోసం ఎటువంటి కామ్యం కోసం చేసేది కాదు, లోకక్షేమార్థం చేసే ఒక అద్భుతమైన మహాయాగం ఇది. చూసిన ఓకే, అక్కడ సేవ చేసిన, అక్కడ పాల్గొన్న అద్భుతమైన మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం వద్దు. అంటే ఎప్పటి నుంచో మేము వామాచార పద్ధతిలో కౌలాచార పద్ధతిలో ఏదో పూజ చేయించుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు నా నెంబర్కి సంప్రదించండి, మీకు వివరాలు చెప్తాను. ఓకే, గోత్రనామాలతో చేయించుకునే వాళ్ళు కూడా ఎవరన్నా మేము రాలేమండి అట్లా చేయించుకున్నామంటే అలా కూడా మీరు ఆ వివరాలు నేను చెప్తాను. ఆ వివరాల ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అసలు మేము ఎటువంటి రూపాయి ఇవ్వలేము. ఓకే, కానీ మాకు అమ్మవారి యొక్క ప్రసాదం కావాలి ఇట్లా అడిగే వాళ్ళకు కూడా 100% మీకు ఈ యొక్క యాగం పూర్తయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్, షాపూర్ నగర్, జీడిమెట్లలో అమ్మవారి యొక్క యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాన్ని ఇవన్నీ కూడా ప్రసాదంగా స్వయంగా నా చేతులతో నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే దీనికి ఎటువంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మా దగ్గర ఏం డబ్బులు లేదు సార్, కానీ మాకు అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకునే వాళ్ళు 100% ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, అమ్మవారి యొక్క రక్షణ కంకణము
రెండోది అమ్మవారి యొక్క దశ మహావిద్య యొక్క విభూది భస్మము ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆ ఒక్కరోజు పౌర్ణమి రోజు మాత్రం నేను స్వయంగా ఇస్తా. ఆ తర్వాత కూడా ఒక 10 days వరకు కూడా అక్కడ ఆ ప్రసాదం అవైలబుల్ ఉంటుంది. ఇంకా దీని గురించి ఎవరు కాల్స్ చేయొద్దు, డైరెక్ట్గా అక్కడ మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తే లొకేషన్ కనబడితే అక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఆషాఢ మాసం పౌర్ణమి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే హరి ఓం శివ.